హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దక్షాస్ గ్యాలరీ. ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా పన్నీర్ కర్రీని రెగ్యులర్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికి కావలసినవి పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల అన్నంలో కలుపుకోవడానికి, చపాతీలోకి బాగుంటాయి. తర్వాత ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, 2-3 టొమాటోలని మనము ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టిన శనగలు, ఇవి ఆప్షనల్. ఇక్కడ మీరు చిన్నగా ఉండే నల్ల శనగలు కూడా తీసుకోవచ్చు, లేదా బఠానీలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము టమాటోస్ని ప్యూరీ చేసుకున్నాము. అలాగే చివరిగా వేయడానికి కొత్తిమీర, అలాగే కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి వేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. మీకు కావాలంటే ఇందులోకి గరం మసాలా పౌడర్ని, కసూరి మేథిని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఇవి ఏవి నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో మీ కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. సుమారుగా 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగాక ఇందులో ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన శనగలు వేయాలి. మీరు ఈ శనగలకు బదులుగా బఠానీలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ శనగలు వద్దు అనుకుంటే స్కిప్ చేసి డైరెక్ట్గా పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగల్ని ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగినట్టుగా కారము, ఉప్పు వేసి బాగా కలిపి ఇంకో 5 నిమిషాలు ఉడికించాలి. ఉప్పు, కారం కర్రీ మొత్తానికి బాగా పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ మొత్తము ఉడికిపోయినట్టే. దాంట్లో ఉన్న టమాటో ప్యూరీ, పన్నీర్ ముక్కలు అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ వేసి బాగా కలిపి
1 నిమిషము మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ. ఈ పన్నీర్ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా లేదా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.